న్యూస్ కూడా బస్ స్టాప్ లో అన్నది వివో V30 ఫోన్ పోయింది. 2 days అయింది కొని జారిపోయి కింద పడిపోవడం వల్ల మేము ఇక్కడ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లా రోజుకి ఇట్లా ఎన్నో ఫోన్స్ ఇట్లా మిస్ అవుతూ ఉన్నాయి. నాది కూడా 2020లో నేను కంప్లైంట్ ఇచ్చిన ఫోన్ పోయింది, ఇంకా రాలేదు. అంటే మొన్న రీసెంట్ గా గవర్నమెంట్ కూడా ఏమని చెప్పిందంటే 1,00,000 ఫోన్ రికవర్ అయ్యాయని చెప్పింది. గవర్నమెంట్ సంబంధించిన పోర్టల్లో వచ్చిన ఎవరైతే ఫోన్ పోయిందో ఆ రిసిప్ట్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేస్తే మన గవర్నమెంట్ పోర్టల్లో ఎవరికే ఛాన్స్ ఉందని చెప్పింది. నేను అందరు స్టేషన్ రావడం అందరూ చెప్పడం చాలా తలక నొప్పిగా ఉంటుంది. ఒక స్ట్రిక్ట్ రూల్స్ ఏదైనా పెట్టచ్చు కదా. ఫోన్ తీసుకుంటే కూడా భయపడేటటువంటి దాని రూల్ తీసుకురావచ్చు కదా. మీరు ఫోన్ రింగ్ అవుతే ఇచ్చే విధంగా ఉండాలి, లేదా ఫోన్ తీసుకున్నప్పుడు ఫోన్ ఏదో దగ్గర పోలీస్ స్టేషన్లో ఇచ్చే విధంగా. ఫోన్ అసలు ఇవ్వకుండా ఎప్పుడైనా దొరికితే వాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు దొరికితే అట్లాంటి వాళ్ళకు విధంగా ఫైన్ కానీ లేదా జైలు శిక్ష కానీ అలా స్ట్రిక్ట్గా వార్నింగ్స్ ఏమని ఇచ్చి అట్లా ఫోన్ తీసుకోవడం కూడా భయపడేటట్టుగా గవర్నమెంట్ చేయొచ్చు కదా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త గవర్నమెంట్ వచ్చింది, దయచేసి పనులు వేగవంతంగా చేయమని చెప్పి అన్నలాగా బాధపడుతున్నా నాలాగా బాధపడుతున్న పంట ఫోన్ పోయినని చెప్పి ఎందరో ఇట్లా ఉంటారు. దయచేసి పని చర్యలు తీసుకోండి, పనులు వేగవంతంగా అయ్యే విధంగా. మీకు కూడా చాలా ఎటువంటి ప్రాబ్లం మీకు ఉంటుంది. మీ ప్రశ్నించే ప్రజల గురించి మీరు ఇచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ చేయండి.